ఇప్పుడు మనం ఘన, ద్రవ, వాయు పదార్థాల సంపీడ్యత ధర్మాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు మనం చిరంజీవిలోకి గాలిని తీసుకోవాలి. దీని మీద పీడనాన్ని కలిగించాలి. చిరంజీవిలోకి గాలి ఎక్కువగా సంపీడనం చెందింది. ఇప్పుడు మనం ఈ సిరంజిలోకి ఘన పదార్థమైన చాక్పీస్ని తీసుకోవాలి. దీనిపైన పీడనాన్ని కలిగించాలి. ఈ ఘన పదార్థం సంపీడనం చెందదు. వాటర్ తీసుకోవాలి. నీటి మీద పీడనాన్ని కలిగించాలి. నీరు కొంత సంపీడనం చెందుతుంది. మనం ఈ ప్రయోగాన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే ఘన, ద్రవ, వాయు పదార్థాలలో వాయు పదార్థం ఎక్కువగా సంపీడనం చెందుతుంది.